నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జల దిగ్బంధం నుంచి తేరుకుంటున్న విజయవాడ ప్రజలు వరద తగ్గిన చోట ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు వరద బాధితులకు నేడు నిత్యావసరాల కిట్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్యాకేజీలపై బ్యాంకులతో చర్చిస్తున్నట్లు సీఎం వెల్లడి బుడమేరు గండ్లకు జగనే కారణమన్న చంద్రబాబు అధికారం పోయాక బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం తెలంగాణలో అపార నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు 117 గ్రామాల్లో 67,000 మంది నష్టపోయినట్లు నివేదిక విపత్తుపై అధికారిక వివరాలు అందలేదన్న కేంద్రం రైతులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్దేశం విస్తరణవాదానికి భారత్ వ్యతిరేకమన్న మోదీ అభివృద్ధినే కోరుకుంటున్నట్లు స్పష్టీకరణ చైనాను ఉద్దేశించి పరోక్ష విమర్శలు ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత్ జోరు ఆర్చరీ క్లబ్ త్రోలో స్వర్ణాలు కైవసం 24కు చేరిన పతకాల సంఖ్య బుడమేరు వరద ఉధృతికి జల దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి వరద ముంపులో కొనసాగుతున్న బాధితులు తమ నివాసాలను వదిలి బయటకు వస్తుండగా నీళ్లు తగ్గిన చోట్ల తిరిగి ప్రజలు తమ ఆవాసాలకు చేరుకుంటున్నారు ఇళ్లు వీధుల్లో పేరుకుపోయిన బురద ఇతర చెత్త చెదారాలను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది నీటిలో లేని కాలనీలు నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి విజయవాడ నగరం వరద ముంపు నుంచి చాలా వరకు బయటపడింది బుడమేరు ప్రభావంతో జలదిగ్బంధంలో కొనసాగిన కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది ఊర్మిళా నగర్ హెచ్బీ కాలనీ చిట్టినగర్ కేఎల్ రావు నగర్ కబేళ రామరాజు నగర్ రోటరీ నగర్ ప్రాంతాలను చుట్టుముట్టిన వరద నీరు బయటకు వెళ్తోంది మోకాలు దిగువ వరకు మాత్రమే ఇప్పుడు నీరు ఉంది న్యూ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ 3 అడుగుల మేరకు వరద తగ్గింది ఇంకా ఇళ్ల చుట్టూ నీరు ఉంది పాయకాపురం రాజీవ్ నగర్ లో 3 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్న ప్రజలకు ట్రాక్టర్లు బోట్ల ద్వారా సాయం అందిస్తున్నారు రాజీవ్ నగర్ కండ్రిక పాయకాపురం పైపుల రోడ్ అజిత్ సింగ్ నగర్లలో వరద తగ్గుముఖం పట్టింది అక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు జకంపూడి వైఎస్ఆర్ కాలనీ ఇంకా ముంపులోనే ఉంది వరద నీటి మునకలో లేని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా తయారు చేసిన అత్యవసర వైద్య కిట్లను నేటి నుంచి వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అందించనుంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రజలకు పూర్తి స్థాయిలో ఆహారం అందించేందుకు మారుమూల ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లు మంచినీరు పాలు పంపిణీ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు అంతా బాధితులకు సాయం అందించే అంశంపై నేరుగా పర్యవేక్షిస్తున్నారు వీధి వీధికి తిరిగి మరీ పంపిణీ చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పారిశుధ్య సిబ్బందికి విజయవాడలోని పలు ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేశారు నీళ్లు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిన ఒక్కో ప్రాంతానికి చేరుకుని ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలతో ముంపు ప్రాంతాల్లోని ఇళ్లను యజమానుల పర్యవేక్షణలో శరవేగంగా శుభ్రం చేస్తున్నారు బుడమేరు నీరు విజయవాడ నగరం దిగువన ప్రభావం చూపుతోంది గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ముస్తాబాద్ అడవినెక్కలం శావరగూడెం కేసరపల్లి గూడవల్లిలో వరద కొనసాగుతోంది బుడమేరు ఉధృతి కారణంగా పడిన గండ్లకు తోడు ఏలూరు కాలువ వరద పలు గ్రామాలను చుట్టుముట్టింది వేల ఎకరాల పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి దివిసీమకు వరద ముప్పు తగ్గింది నందివాడ మండలం పుట్టగుంట పెదలింగాల చినలింగాల తుమ్మలపల్లి కుదరవల్లి గ్రామాల్లో బుడమేరు వరద నీరు చేరింది వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాల కిట్ అందించనుంది రాయితీపై కూరగాయలు ఇవ్వడంతో పాటు ఇల్లు దుకాణాలు మునిగిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు వడ్డీ రాయితీ ప్యాకేజీలపైన చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు మరోవైపు బుడమేరు 2వ గండిని విజయవంతంగా పూడ్చిన ప్రభుత్వం ఇవాళ 3వ గండిని కూడా పూడ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది వరదల్లో ఇల్లు దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకునే విషయమై చర్చిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్ని వర్తింపజేసి సాయం చేయడంతో పాటు
ప్యాకేజీ పైన ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇళ్లలో స్టవ్, ఫ్రిడ్జ్, ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు అన్నీ పాడైపోయాయని, తలుపులు, వార్డ్రోబ్ సహా అన్నీ రీప్లేస్ చేసుకోవాలని, వాటిపైన దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. బురదతో నిండిన ఇంటిని శుభ్రం చేయడానికి 20 నిమిషాలు పడుతోందని, ఒక్కో అగ్నిమాపక యంత్రం ద్వారా రోజుకు 250 నుంచి 300 ఇళ్లు శుభ్రం చేస్తారన్నారు. పూర్తిగా నష్టపోయిన కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ప్యాకేజీపై ఆలోచిస్తున్నామని వివరించారు. కిరాణా దుకాణం, మెడికల్, ఎలక్ట్రానిక్ షాప్స్ వ్యాపారులకు వడ్డీ రాయితీ, రుణ మొత్తంలో ఏవైనా తగ్గింపు, ఇన్స్టాల్మెంట్స్ సంఖ్య పెంచడం తదితర అంశాలపై బ్యాంకులతో చర్చిస్తున్నామని వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల వారిని ఆదుకునేందుకు ఐఆర్డీఏ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ జాయింట్ కార్యదర్శితో కలిసి బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించామని చెప్పారు. వెహికల్స్ ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మెర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటి కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం. దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం. దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్ లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ అందిస్తున్నామని, పాలు, బిస్కెట్లు, మంచినీరు కూడా అందిస్తామని వెల్లడించారు. కిట్లో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామోలిన్, బంగాళదుంప 2 కిలోలు, ఉల్లి 2 కిలోలు, చక్కెర కిలో ఉంటాయన్నారు. వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని చెప్పారు. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ 2 రూపాయలకే ఇస్తాం సబ్సిడీతో. 10, 15, 20 రూపాయలు చేసేటన్ని 5 రూపాయలకే ఇస్తాం. 30 రూపాయలు, 25 రూపాయలు చేసేటన్నిటికీ 10 రూపాయలు పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. మంత్రులు లోకేష్, రామానాయుడు నిన్న ఉదయం నుంచి బుడమేరు గండ్లను పూడ్చి వేయించడంలో నిమగ్నమయ్యారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఆహారం అందిస్తున్నారని ప్రశంసించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ పై వెళ్లి నష్టాన్ని పరిశీలించిన జగన్ ఇప్పుడు బురదలో దిగారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. గతంలోలా ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదని, ఆ విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. తాను పనిలేక వరదల్లో తిరుగుతున్నారన్న జగన్ ఏం ఎక్కువ పని ఉందని లండన్కు వెళ్తున్నారని చంద్రబాబు నిలదీశారు. బుడమేరకు గండ్లు పెట్టి ఇంతటి పరిస్థితికి కారణమైన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. అరాచకాలు చేసే వైసీపీ నాయకులను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పగలిగితే రాష్ట్రంలో అరాచకాలు ఉండవని సీఎం ఆకాంక్షించారు. ఇలాంటి వ్యక్తిని నేను చాలా సార్లు చెప్పాను. అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. బుద్ధి జ్ఞానం ఉందే. బుడమేరు నది, దానికి గేట్లు ఎత్తేసాం. కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే 2 నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. ఏపీలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, డ్యాం భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి తక్షణ సాయం కోసం అవసరమైన సిఫార్సులు చేస్తుందన్నారు. అమిత్ షా స్పందనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆన్ ది స్పాట్ అసెస్మెంట్ కోసం కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. వారి సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. బాధిత ప్రజలకు సకాలంలో సహాయాన్ని అందించేలా కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణలో కురిసిన జోరు వానలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం 117 గ్రామాల్లో 67,000 మంది నష్టపోయారు. 26 మంది మృతి చెందగా మరో 2 వరదల్లో గల్లంతయ్యారు. అధికంగా ఖమ్మం జిల్లాలో 72 గ్రామాల్లో 49,364 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో 7 గ్రామాల్లో 9,693 మంది నష్టపోయారు. మొత్తం 44 పక్కా ఇళ్లు పూర్తిగా కూలిపోగా మరో 609 పాక్షికంగా దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్నట్లు తేలింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వరదలకు మునుపెన్నడూ లేని రీతిలో పశు నష్టం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,592 జీవాలు మృత్యువాత పడ్డాయి. దాదాపు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశు సంవర్ధక శాఖ అంచనా వేసింది. అత్యధికంగా ఖమ్మంలో పశు నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రకృతి విపత్తుకు సంబంధించి తెలంగాణ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని ఈ నెల 3న సీఎస్కు లేఖ రాసింది. రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి టెలిఫోన్ ద్వారా అందిన సమాచారం ప్రకారం భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని, వాటి నుంచి నీరు విడుదల చేయడం కారణంగా ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో వరద తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు సమాచారం అందినట్లు పేర్కొంది. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామగ్రితో పాటు 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు 2 హెలికాప్టర్లను కూడా పంపింది. అయితే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్ రూమ్కి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. వరదల విధ్వంసంతో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలని రామోజీ గ్రూప్ నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున 5 కోట్ల విరాళాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్లు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టి లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని తలకిందులు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. జల విలయంతో నడి రోడ్డున పడ్డ బాధితులకు ఈ విపత్కర సమయంలో చేయూతను అందించాలన్న బృహత్ సంకల్పానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ మానవతా యజ్ఞంలో చేతులు కలపాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది. ఈనాడు సహాయ నిధి ద్వారా అందించే సాయం సర్వం కోల్పోయిన బాధితుల జీవితాలకు ఆశాకిరణం అవుతుంది. ప్రకృతి కూల్చిన వారి ఆవాసాలను, మనోనిబ్బరాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ సంక్షోభ సమయంలో చేయి కలిపి బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు రావాలని ఈనాడు సహాయ నిధి పిలుపునిస్తోందని సిహెచ్ కిరణ్ కోరారు. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఖాతా నంబరు 3706-020-00-665 పంపాలని కోరింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రంతా కుండపోత వర్షం కురిసింది. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మంగపేట మండలంలోని అలుబాగ గ్రామంలో 77.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురంలో 73.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని చిలుకూరు మృగ్వాణి గ్రామంలో 68.8, రాజేంద్రనగర్లో 67.8 మిల్లీమీటర్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లో 64 మిల్లీమీటర్ల వర్షాలు కురవగా, నాంపల్లిలో 62.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విస్తరణవాదాన్ని కాకుండా అభివృద్ధినే భారత్ కోరుకుంటుందని, దానికే తాము మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం బ్రూనైలో ద్వైపాక్షిక పర్యటనను ముగించుకున్న మోదీ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బ్రూనై సుల్తాన్ హసన్లో బోల్కియా ఇచ్చిన విందు తర్వాత ప్రధాని మాట్లాడారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న దేశాల్లో బ్రూనై ఒకటి. ఈ నేపథ్యంలోనే స్పందించిన మోదీ ఈ ప్రాంతాల్లో ఒక ప్రవర్తన నియమావళిని ఖరారు చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి స్వేచ్ఛాయుత నౌకాయానం, గగనయానం ఉండాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఉభయులు సంయుక్త ప్రకటన చేశారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని బ్రూనై నుంచి సింగపూర్ చేరుకున్నారు. 2 దేశాల స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం తన పర్యటన ఉద్దేశమని మోదీ చెప్పారు. రైతులను సోలార్ విద్యుత్ వైపునకు ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపు సెట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష జరిపారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్ రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్గా మారబోతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని స్పష్టం చేశారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని తెలిపారు. అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు హైదరాబాద్ హెచ్ఐసిసిలో నేడు రేపు జరగనుంది. అంతర్జాతీయ స్థాయి ఏఐ కంపెనీలు దాని సీఈఓలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియల్ అకామ్, ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్తో పాటు ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. విద్యార్థులు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్న రేవంత్ అలాంటి గురువులను ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోసం 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతి సమస్యను పరిష్కరించడం, బదిలీలు చేపట్టడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అడిగితే ఒకేసారి అంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని నిలదీశారు. ఈ నిర్ణయంతో 1000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న హరీష్ వెంటనే తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈఓలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది. ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిధలైతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు, మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు. నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే 2000 మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. ఖమ్మంలో తాను ఇంచు భూమి ఆక్రమించినా కూల్చివేయవచ్చని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆసుపత్రి విషయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. పైనుంచి వచ్చిన వరదను అంచనా వేయకుండా, ప్రజలను అప్రమత్తం చేయకుండా తనపై బురద చల్లుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క హెచ్చరిక కూడా రాలేదని, ప్రజలను గాలికి వదిలేశారని అజయ్ ఆరోపించారు. రాత్రి వేళ వరద వచ్చి ఉంటే 1000 మంది కొట్టుకుపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పర్యటించారని మండిపడ్డారు. మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ను మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేస్తే 9 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించలేదని అజయ్ ఆక్షేపించారు. మున్నేరుకి 2 వైపులా రిటైనింగ్ వాల్ కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 650 కోట్ల రూపాయలు కేబినెట్ శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడు 9 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మరి ఆ పనులను చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా. అది చేయట్లే. మళ్ళీ అది చేస్తే నాకు పేరు వస్తుందని మళ్ళీ అదొక బాధ. ఆ మున్నేరుకి రిటైనింగ్ వాల్ ఎందుకు కడతలేరు? కట్టాలి కదా. ఆ రిటైనింగ్ వాల్ కడితే అసలు ఈ సమస్య లేదు కదా. పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసి. వాళ్ళే ఎన్యూమరేట్ చేశారు 7-8 ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఇప్పుడు 2 వైపులా అని. ఆ మున్నేరుకి రిటైనింగ్ వాల్ కట్టట్లేదు. కట్టకపోగా పైకెళ్ళి మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్ళు, కర్రల దాళ్ళు చేపించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మల్కాజ్గిరి మిర్జాలగూడలో రోడ్డు ఆక్రమణలను పరిశీలించిన రంగనాథ్ అక్రమాలను ప్రోత్సహిస్తే జైలుకెళ్లడం ఖాయమని అధికారులను హెచ్చరించారు. మిర్జాలగూడ చిన్మయ మార్గం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి కాలనీలో లేఅవుట్ 66 ఫీట్ల రోడ్డు ఉంటే 30 ఫీట్ల రహదారి అనుమతితో అక్రమ నిర్మాణాలు చేపట్టారని వివరించారు. అక్రమ నిర్మాణాల వల్ల వర్షం పడిన ప్రతిసారి నరకయాతన అనుభవిస్తున్నామని, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వివరించారు. మిర్జాలగూడలో అక్రమంగా నిర్మించిన 5 ఇళ్లను పరిశీలించిన రంగనాథ్ స్వయంగా మీరే కూల్చేయాలని నిర్మాణదారులకు సూచించారు. ఆ నిర్మాణాలను నేలమట్టం చేయకుంటే నోటీసులు జారీ చేసి బుల్డోజర్ల సహకారంతో కూల్చివేస్తామని తెలిపారు. త్వరలో మిర్జాలగూడ నాలాకి ఇరువైపులా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ తెలిపారు.
ముంబై సినీ నటిపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సినీ నటిపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ కేసు వ్యవహారమై మీడియాలో డిబేట్లు జరపకుండా నిలువరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఠాలాలో నమోదు చేసిన కేసులో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, ఈ కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలన్నారు. ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అధికారులందరూ ప్రస్తుతం వరద సహాయ చర్యల్లో ఉన్నారన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు. పారాలింపిక్స్లోని ఆర్చర్ విభాగంలో హర్విందర్ సింగ్ అదరగొట్టాడు. టోక్యో పారాలింపిక్స్లో కాంస్యానికే పరిమితమైన అతను ప్యారిస్లో అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. పారాలింపిక్స్లో పసిడి నెగ్గిన తొలి భారత ఆర్చర్ హర్విందరే కావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ఫైనల్స్లో హర్విందర్ 6-0తో పోలాండ్ క్రీడాకారుడు సిస్టెక్ లుకాజ్పై ఘన విజయం సాధించాడు. సెమీస్లోనూ హర్విందర్ 7-3తో ఇరాన్ ఆటగాడు అరబ్ అమేరీ మహమ్మద్ రెజాను ఓడించాడు. అంతకుముందు హర్విందర్ మరో 2 విజయాలతో క్వార్టర్స్ చేరాడు. అటు పారాలింపిక్స్ పురుషుల క్లబ్ త్రోలో భారత అథ్లెట్లు అదరగొట్టారు. అదరే ప్రదర్శనతో ధరంబీర్ సింగ్ స్వర్ణం చేజిక్కించుకోగా ప్రణవ్ రజతం గెలుచుకున్నాడు. రెజ్లెస్ వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇరువురు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ నెలాఖరులో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వారు పోటీ చేయనున్నారు. వినేష్ ఫోగాట్ జులన్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడే జననాయక్ పార్టీ తరపున అమర్జీత్ ధాండా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పునియా పోటీ చేసే స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వినేష్ ఫోగాట్ సహా పలువురు మహిళా రెజ్లర్లు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వారికి బజరంగ్ పునియా మద్దతుగా నిలిచారు. పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేసేలా కీలక చట్టం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యుల పింఛన్లు, అలవెన్సులు సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఓటింగ్ నిర్వహించి ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. హిమాచల్ ప్రదేశ్ చట్టాల ప్రకారం 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి నెలకు 36,000 పింఛన్ ఇస్తున్నారు. 5 ఏళ్లకు మించి పదవీ కాలం ఉన్న ఎమ్మెల్యేలకు ప్రతి ఏడాదికి 1000 చొప్పున అదనంగా పెన్షన్ అందజేస్తున్నారు. భారత వైమానిక దళం తరంగ్ శక్తి 2024 పేరిట సైనిక విన్యాసాలు చేపట్టింది. రాజస్థాన్ జోధ్పూర్లో జరుగుతున్న ఈ వైమానిక ప్రదర్శనలో భారత్, ఆస్ట్రేలియా, గ్రీస్, జపాన్, సింగపూర్, శ్రీలంక, సౌదీ అరేబియా, UAE బలగాలు పాల్గొన్నాయి. ఈ నెల 14 వరకు జరిగే ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 600లకు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటాయని అధికారులు వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజాస్, రాఫెల్, సుకోయ్, మిరాజ్, జాగ్వర్లతో భారత వైమానిక దళం ప్రదర్శనలు ఇస్తోంది. అమెరికాకు చెందిన A1 థండర్ బోల్ట్, గ్రీక్ F-16 ఫైటింగ్ ఫాల్కన్, జపాన్ మిత్సుబిషి F2, ఆస్ట్రేలియన్ FA-18, UAE నుంచి యుద్ధ విమానాలు డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శిస్తాయని అధికారులు తెలిపారు.